బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ కు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్ కు వచ్చారు. హిండన్ ఎయిర్ బేస్ లో ఆమె ప్రయాణించిన C-130J విమానం ల్యాండ్ అయింది. షేక్ హసీనాను భారత వాయుసేన అధికారులు రిసీవ్ చేసుకున్నారు. భారత్ నుంచి ప్రైవేట్ జెట్ లో యూకే లేదా ఫిన్లాండ్ వెళ్లే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ అల్లర్లతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో బంగ్లాదేశ్ లో సైనిక పాలన విధించారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ కు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్ కు వచ్చారు. హిండన్ ఎయిర్ బేస్ లో ఆమె ప్రయాణించిన C-130J విమానం ల్యాండ్ అయింది. షేక్ హసీనాను భారత వాయుసేన అధికారులు రిసీవ్ చేసుకున్నారు. భారత్ నుంచి ప్రైవేట్ జెట్ లో యూకే లేదా ఫిన్లాండ్ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. బంగ్లాదేశ్ అల్లర్లతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో బంగ్లాదేశ్ లో సైనిక పాలన విధించారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అంటే బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన భారత్ అబ్జర్వేషన్స్ ఏంటి? బంగ్లాదేశ్ పరిణామాలని భారత ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే బంగ్లా అండ్ భారత్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని అలర్ట్ చేయడం జరిగింది. సుమారు 5,000 కిలోమీటర్ల సరిహద్దును బంగ్లాదేశ్ తో భారత్ కలిగి ఉంది. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మెజారిటీ స్టేట్స్ బంగ్లాదేశ్ తో ఇటు సరిహద్దును కలిగి ఉన్నాయి కాబట్టి సో ఇటువంటి అశాంతియుత పరిస్థితులు నెలకొనకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలను కూడా భారత సైన్యం తీసుకుంటుంది. అలాగే బంగ్లాదేశ్ ఢాకా నుంచి పారిపోయిన మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ చేరుకున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గజియాబాద్ సమీపంలోని హిండన్ ఎయిర్ బేస్ లో ఆవిడ ప్రయాణిస్తున్న C-130J హెర్క్యులస్ విమానం, బంగ్లాదేశ్కి సంబంధించిన వాయుసేన విమానం హిండన్ ఎయిర్ బేస్ లో 5:36 ల్యాండ్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేసుకోవడమా లేక అదే ముఖ్యంగా వాయుసేనకు సంబంధించిన C-130J హెర్క్యులస్ విమానంలో లండన్ లేదా ఫిన్లాండ్ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సో కొద్ది సమయం మాత్రమే ఆవిడ భారత్లో ఉండబోతున్నారు. మొదట ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ IGI అలాగే పాలెం ఎయిర్పోర్ట్స్కి ఆవిడ రీచ్ అవుతారని భావించారు. కానీ ఉత్తరప్రదేశ్ హిండన్ ఎయిర్ బేస్, వాయుసేనకు సంబంధించి ఆపరేషన్లో ఉండే హిండన్ ఎయిర్ బేస్లో షేక్ హసీనా ప్రయాణిస్తున్న C-130J విమానం ల్యాండ్ అవ్వడం జరిగింది. భారత వాయుసేనకు సంబంధించిన అధికారులు ఆవిడని రిసీవ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో భారత్కి అత్యంత సన్నిహిత దేశంగా బంగ్లాదేశ్ ఉంది. సో షేక్ హసీనా ఆవిడ టెన్యూర్లో అనేక ఒప్పందాలు భారత్కి అలాగే బంగ్లాదేశ్కి మధ్య జరిగాయి. సో ఇప్పుడు షేక్ హసీనా అర్ధంతరంగా రాజీనామా చేయడం కూడా ఆవిడ పాలనలో తీసుకున్న నిర్ణయాలు కానీ భారత్ చేసుకున్న ఒప్పందాలు కానీ కొంత భారత్కి ఇబ్బందికరం కలిగించే పరిస్థితుల్లో తలెత్తే అవకాశం ఉంది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే భారత్కి అనుకూలంగా అనేక పాలసీలని షేక్ హసీనా విదేశాంగ విధానంలో తీసుకురావడం జరిగింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎటువంటి గొడవలు లేకుండా ఆమె ప్రో పాలసీస్ అవలంబించారు అన్న ఒక చర్చ వస్తోంది. అలాగే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఆవిడ ఇండియాకి ఏజెంట్గా వ్యవహరించారు అన్న అంశాన్ని అక్కడ ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. అలాగే అక్కడ ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అలాగే భారత్ సరిహద్దు ప్రాంతాల్లో మళ్ళీ ఉద్రిక్తతలు, ఉగ్రవాదం పెరిగే అవకాశం ఉందన్న చర్చ కూడా వస్తోంది. సో షేక్ హసీనా రాజీనామా కొంత భారత్కి కంటగింపయ్యే అవకాశం, ముఖ్యంగా భారత్కి అంత వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది అక్కడ ఉన్న పరిస్థితుల్లో, స్థానిక పరిస్థితుల్లో అన్న ఒక చర్చ అయితే జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాలపైన ఎవరు కూడా స్పందించలేదు. కేవలం ఒక మమతా బెనర్జీ స్పందించడం జరిగింది. బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు, వాళ్ళని సైలెంట్గా ఉంచాలి అని చెప్పి ఆవిడ ఒక ట్వీట్ చేయడం జరిగింది బంగ్లాదేశ్లో ఉన్న పరిణామాలకు సంబంధించి. సో అవి అక్కడ పశ్చిమ బెంగాల్ సరిహద్దును కూడా కలిగి ఉంది కాబట్టి సో అక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. స్థానికంగా శాంతియుత పరిస్థితులు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి
మమతా బెనర్జీ స్పందించడం జరిగింది. సో భారత ప్రభుత్వం అయితే అక్కడున్న ఢాకాలో కానీ బంగ్లాదేశ్లో ఇతర ప్రాంతాల్లో ఉన్న భారతీయుల సేఫ్టీ గురించి ప్రస్తుతం హై కమిషన్స్తో చర్చలు జరుపుతుంది. అక్కడున్న హై కమిషన్తో ఇండియాలో ఉన్న ఢిల్లీ బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. సో షేక్ హసీనా అయితే భారత్లో ఉండబోవడం లేదు. ఆవిడ కొద్దిసేపు హిండన్ ఎయిర్ బేస్లో ప్రైవేట్ జెట్ అరేంజ్ చేసుకోవడమా, లేక ఇప్పుడు వచ్చిన విమానంలోనే ఫ్యూయల్ నింపుకొని విదేశాలకు యూకే లండన్, అలాగే లండన్ కానీ ఫిన్లాండ్ కానీ వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితులు కొద్దిగా మెరుగవుతున్నట్లుగా కూడా సమాచారం. అక్కడ కర్ఫ్యూ ఉంచాల్సిన అవసరం లేదని చెప్పి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ప్రజలకి శాంతియుతంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఈ ఇటీవల సంభవించిన ఆందోళనలో సంభవించిన మరణాలపైన పూర్తి ఎంక్వైరీ వేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో షేక్ హసీనా సుదీర్ఘకాలం బంగ్లాదేశ్కి ప్రధానిగా పనిచేశారు. 1996లో 1 టర్మ్, అలాగే ఆ తర్వాత 2009 మొదలు ఇప్పటి వరకు మొత్తం 5 సార్లు ఆవిడ బంగ్లాదేశ్కి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆవిడ రిగ్గింగ్ చేసి గెలిచారన్న ముఖ్యంగా అంశం ఒకటి చర్చనీయాంశంగా ఉంది బంగ్లాదేశ్లో. అలాగే ఆవిడ టెన్యూర్లో నిరుద్యోగం పీక్ స్థాయికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఉన్న ప్రజా సమస్యలు ఇవన్నీ కూడా తోడై ఆవిడని గద్దె దించేందుకు కారణమయ్యారన్న ఒక చర్చ కూడా ప్రస్తుతం వస్తోంది. సో కేవలం రిజర్వేషన్ల అంశం 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య వార్లో పాల్గొన్న వారి కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశమే కాకుండా అనేక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు షేక్ హసీనా గద్దె దిగడానికి కారణమయ్యాయి అన్న చర్చ వస్తోంది. ప్రస్తుతం ఇటు బంగ్లాదేశ్కి సంబంధించిన అధికారిక భవనం ప్రధాని అధికారిక నివాసంలో అక్కడున్న ఆందోళనకారులంతా కూడా ఇటు ఆవిడ అధికారిక నివాసాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి, ఇష్టానుసారంగా వ్యవహరించిన పరిస్థితి, ఆవిడ నివాసంలోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి ఆహారాన్ని తినడం, అలాగే బెడ్రూమ్స్లోకి వెళ్ళి పడకలపై పడుకోవడం, ఆవిడకు సంబంధించిన వస్త్రాలు అలాగే వస్తువులు వీటన్నిటినీ కూడా లూటీ చేసిన పరిస్థితి బంగ్లాదేశ్లో నెలకొంది. అయితే ఆవిడ ఢాకాలోని అధికారిక నివాసం నుంచి వెళ్ళిపోయాక ఆందోళనకారులంతా కూడా ఆవిడ నివాసానికి వచ్చి ఈ లూటీకి పాల్పడిన పరిస్థితి, అక్కడున్న అన్నింటినీ కూడా తీసుకెళ్లిపోయిన పరిస్థితి. ఆ సమయంలో ఆర్మీ ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేకపోయిన పరిస్థితి. ఆ తర్వాత ఆర్మీ చీఫ్ అక్కడున్న రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలతో చర్చించిన తర్వాత ప్రస్తుతం ఆర్మీ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యత ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ఆర్మీ చీఫ్ ప్రకటించడం జరిగింది. సో ఈ మధ్యాహ్నం ఆర్మీ చీఫ్ మీడియా సమావేశం తర్వాత కర్ఫ్యూని సడలించడం జరిగింది. అలాగే ఇటు ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించడం జరిగింది. సోషల్ మీడియా అకౌంట్స్ని యాక్టివ్ చేసిన తర్వాత అక్కడ అసలు ఏం జరుగుతుంది అన్న విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. ఆర్మీ రంగంలోకి దిగిన తర్వాతనే, సైనిక పాలన అక్కడ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ రీస్టోర్ అవ్వడం కానీ, షేక్ హసీనా బయటకు వెళ్ళిపోయినట్లుగా, అలాగే అక్కడ ప్రధాని నివాసంలో ఆందోళనకారులు చేసిన విధ్వంసం, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలన్నీ కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం పరిస్థితి కొంత సద్దుమణిగే అవకాశం కనిపిస్తుంది. షేక్ హసీనా రాజీనామా చేశారు. అది ఒక ప్రధాన డిమాండ్, విద్యార్థులు ఆందోళనకారుల ప్రధాన డిమాండ్ షేక్ హసీనా రాజీనామా చేయాలని. అలాగే ఆవిడ దేశం విడిచి వెళ్ళిపోయారు కాబట్టి సో ఇప్పుడు బంగ్లాదేశ్లో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయి. గతంలో కూడా 1996 టెన్యూర్లో ఆ తర్వాత షేక్ హసీనా పాలన తర్వాత కూడా ఆర్మీ కన్సర్న్లో షేక్ హసీనా రెండోసారి 2009లో షేక్ హసీనా ప్రధాని అయ్యే మునుపు కూడా ఆర్మీకి సంబంధించిన పాలన, సైనిక పాలన అక్కడ బంగ్లాదేశ్లో కొనసాగిన పరిస్థితి ఉంది. ఇది బంగ్లాదేశ్కి సైనిక పాలన కొత్తమీ కాదు. సో ఇప్పుడు మళ్ళీ సైనిక పాలన తర్వాత మళ్ళీ ప్రజాస్వామ్యతంగా ఎలక్షన్స్ జరిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. సో ఆలోపు ముఖ్యంగా షేక్ హసీనా అయితే ఏ దేశానికి వెళ్ళబోతున్నారు అనేది మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం యూకే, లండన్ కానీ అలాగే ఫిన్లాండ్ కానీ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం హిండన్ ఎయిర్ బేస్లో ఆవిడ ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అఫీషియల్స్ ఆవిడని రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో అదే C-130J విమానంలో కానీ లేక ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేసుకుని ఆవిడ విదేశాలకు వెళ్ళబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అంటే సైనిక పాలన స్టార్ట్ అయినాక బంగ్లాదేశ్ లో, అలాగే అంటే ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య ఉన్న రిలేషన్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? అలాగే 5,000 కిలోమీటర్ల బార్డర్ పంచుకుంటున్న సందర్భంలో బార్డర్ లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ఇండియా ప్రిపేర్ గా ఉందని అనుకోవచ్చా?
ఎస్ సార్, ప్రస్తుతానికి ఇండియా ముఖ్యంగా బంగ్లాదేశ్ పరిణామాలపైన ఎటువంటి రాజకీయపరమైన కామెంట్ కానీ విదేశీ వ్యవహారాల నుంచి అక్కడ ఉన్న పరిస్థితులకు సంబంధించి ఆ దేశ రాజకీయ అంశాలపైన కానీ షేక్ హసీనా రాజీనామా పైన కానీ ఆవిడ నివాసంపై జరిగిన దాడికి సంబంధించి కానీ స్పందించలేదు. సో నెక్స్ట్ ఏర్పడబోయే ప్రభుత్వం సైనిక పాలనలో గతంలో సైనిక పాలన ఉన్నప్పుడు కూడా భారత్ బంగ్లాదేశ్ మధ్య ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్తోనూ అలాగే పశ్చిమ బెంగాల్తోనూ సరిహద్దు కలిగి ఉంది కాబట్టి సో రాకపోకలు అనేవి యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత కూడా కొన్ని మార్గాల్లో కొన్ని బార్డర్స్ గుండా పశ్చిమ బెంగాల్లోకి ఆమె రాజీనామా చేసిన తర్వాత కూడా వెనక్కి వెళ్ళిన దృశ్యాలు బయటకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో ఖచ్చితంగా సత్సంబంధాలని భారత్ కోరుకునే అవకాశం కనిపిస్తోంది. ఎవరి ప్రభుత్వం ఉన్నా సరే ముఖ్యంగా భవిష్యత్తులో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం భారత్ను విమర్శించిన సరిహద్దు దేశంగా ఉంది, అతిపెద్ద దేశం బంగ్లాదేశ్ కన్నా. కాబట్టి సో ఖచ్చితంగా అనేక అంశాల్లో భారత్ సహకారం కోరే అవకాశం ఉంటుంది బంగ్లాదేశ్. అయితే ఇప్పటి వరకు షేక్ హసీనా అందించిన భారత్కు అనుకూల నిర్ణయాలను ఆ ప్రతిపక్ష పార్టీలు కానీ అక్కడ నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే సరిహద్దుల్లో శాంతి భద్రతలకు సంబంధించి భారత్ ఎప్పుడూ కూడా కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను సరిహద్దుల వెంబడి కలిగి ఉంటుంది. సో ఖచ్చితంగా సరిహద్దు విషయంలో అయితే భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దౌత్యపరమైన విధానపరమైన అంశాలకు సంబంధించి బంగ్లాదేశ్ లో ఏర్పడే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ఆధారంగా భారత ప్రభుత్వం నడుచుకునే అవకాశం ఉంటుంది. సో చూడాలి ఏం జరగబోతోంది తదుపరి బంగ్లాదేశ్ తో భారత్ సంబంధాల గురించి, అలాగే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. సో షేక్ హసీనా ఈ రాత్రికి మరి కాసేపట్లో ప్రైవేట్ జెట్ లేదా C-130J లోనే విదేశాలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.